ఇక మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఒక చీటరు, ఒక బోకర్, ఒక ల్యాండ్ మాఫియా, నువ్వేదో కలిసి వచ్చి బోకర్ మాటలతోటి ఇవాళ ముఖ్యమంత్రి అయ్యా. ఒక్కసారి నువ్వు మాట్లాడిన మాటలు ఒక్కసారి నేను పెట్టవా? ఆ రోజు ఇందిరాగాంధీని ఏం మాట్లాడావు? ఎక్కడికి పోయిందో మనం చూసినాం. మళ్ళీ పివి నరసింహారావు మనతో పెట్టుకున్నాడు. పివి నరసింహారావు గారు ఎక్కడికి పోయిందో చూసినాం. అంతెందుకు 48 గంటల్లో ఈ పార్టీని ఫినిష్ చేస్తా అన్న నాయకుడు పావురాల గుట్టలో పావురమై ఎగిరిపోయిండు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇందిరాగాంధీని ఎట్లా తిట్టాం? పివి నరసింహారావు వరంగల్ బిడ్డ. పివి నరసింహారావు తిట్టాం. పివి నరసింహారావు వరంగల్ బిడ్డ, చిన్న తప్పు లేదు ఆయన. అసుంటోని తిట్టివి, ఇందిరాగాంధీని తిట్టివి, ఇక సోనియా గాంధీని తిట్టిండు. ఇవాళ ఏం మాట్లాడుతాడు చూడు. అప్పుడు సరిగ్గా సరిపోతుంది. ఆమె నైజానికి, ఆమె చేసిన నీచమైన పనులకు 1000 మందిని బలి తీసుకున్నందుకు ఈ పార్టీ వాళ్ళు చేసే పనులు కూడా తెలంగాణ ప్రజలకు కళ్ళగట్టినట్టుగా ఉంటది. చూసిందానా? సోనియా గాంధీ గారు బలిదేవత. నిన్నేం మాట్లాడిండు? అమ్మ 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 అమ్మ, సిగ్గు లేదు బిడ్డ. నిన్ను ఢిల్లీకి రాణిస్తలేరు, 30 సార్లు పోయిండు, ఇంటికి కూడా రాణిస్తలేరు. సిగ్గు లేదు నీకు? రాహుల్ గాంధీ నీకు అపాయింట్మెంట్ ఇచ్చిండా? సోనియా గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చిండా? ఇంతవరకు మంత్రివర్గం ఇస్తుందని చేయను నువ్వు. నీకు ఢిల్లీలో అపాయింట్మెంట్ దొరుకుతలేదు, వీడికొచ్చి ఉపన్యాసాల మీద ఉపన్యాసాలు తెస్తావు. నువ్వు తెలంగాణలో ఒక గంజాయి మొక్క బిడ్డ. కేసీఆర్ ఒక పెద్ద మర్రి చెట్టు, అది గుర్తుపెట్టుకో. ఎప్పుడో పీకి అవతల బారిస్తారు నీ మొక్కను, కాంగ్రెస్ వాళ్ళే పీకెత్తారు. నువ్వు కేసీఆర్ గారిని ఏం మాట్లాడినావు చెప్పు అంతకుముందు? ఇయ్యవే. ఎందుకంటే 12 సంవత్సరాలు సుదీర్ఘమైన కాలంలో ప్రజల కోసం తాను కూడా చాలా కమిట్మెంట్ తో ఎన్ని పొలిటికల్ క్రైసిస్ వచ్చినా కూడా నిలదొక్కుని దాన్ని ముందుకు తీసుకెళ్ళింది. ఆయన ఉన్నాడు కాబట్టి ఎవరైనా ఇచ్చింది. అది అతిశయోక్తి ఏంది, అది ఒప్పుకోవాల్సింది. అంటే నేను రాజకీయ నాయకుడికి ఒప్పుకోకపోయినా వాస్తవం మాత్రం అదే. సో మాకు ఇష్టం లేకపోవచ్చు, ఒక పార్టీలో ఉండి ఒక పార్టీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ నేను ఆ మాట అనకూడదు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే చంద్రశేఖరరావు గారి కృషిని ఎవరు కాదనలేదు, నేను కూడా ఇంక్లూడింగ్. అంటే అది ఇక మనం వ్యక్తిగతంగా ద్వేషమో, లేకపోతే ఆయన చిన్న చేసి ఉండమో, లేకపోతే ఇక మనకు ఆ ఉద్యమం పట్ల అవగాహన లేకపోవడం ఏదైనా అయితుండొచ్చు. అట్లాంటి వ్యక్తే ఏందే మీరందరూ ప్రెస్ మీడియా వాళ్ళు. సోనియా గాంధీని తిట్టింది ఆయనే, ఇందిరాగాంధీని తిట్టింది ఆయనే, కేసీఆర్ గారిని పొగిడింది ఆయనే. మరి వీడికి వచ్చి మాట్లాడినంటే బ్రోకర్ కాదా? దయచేసి మనం కేసీఆర్ గారు చేయబట్టి తెలంగాణ వచ్చింది, కేసీఆర్ చేయబట్టి డెవలప్మెంట్ అయింది. ఇలా తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాకు నీళ్లు వచ్చినాయి, కరెంట్ వచ్చినాయి. ఇంత అద్భుతంగా అయిందంటే ఆయన నాయకత్వాన్ని ఆయన ఎట్లా పడితే అట్లా తిట్టాడనే. ఒక మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు, తెలంగాణకు కోసం పోరాటం చేసి ప్రాణాలు తెగించి పనిచేశాడు. ఆయన నా మాట అనడం ఎవరికైనా అది మంచిదా? చేయి, నువ్వు డెవలప్మెంట్ చేసుకోపో. ఎందుకు ఆ బోకర్ మాటలు? జైల్లో తోలుతాడట, ఇంట్లో నుంచి రానియాడట. తోలి ఎంతమంది తోలిస్తావు? తోలి నువ్వు చూస్తావు. అది కూడా నిన్నే కాంగ్రెస్ వాళ్ళు దిగుతలేరా? నీ పరిస్థితి ఏందో నీకే అర్థమవుతలేదా? ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. నిన్న హనుమకొండలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి బహిరంగ సభ ముమ్మాటికి వంచన సభ. ఎంత దుర్మార్గపు మాటలంటే మంత్రులు మాట్లాడినా,
ముఖ్యమంత్రి గారు మాట్లాడిన వాస్తవాల వక్రీకరణ, మహాలక్ష్మి పథకం గురించి మాట్లాడుతూ ఇన్ని వందల కోట్లు ఆర్టీసీ బస్సులకు కట్టినాం, అన్ని వందల కోట్లు కరెంటు బిల్లులకు కట్టినాం అనేటువంటి మాట మాట్లాడారు. మహాలక్ష్మిలో ఉన్నటువంటి మొదటి అంశం 2,500 రూపాయల పెన్షన్ మహిళలకు ఇస్తామనేది. తెలంగాణలో 1,50,00,000 మంది అర్హులైనటువంటి మహిళలు ఉన్నారు. ఈ 1,50,00,000 అర్హులైనటువంటి మహిళల్లో కనీసం 50 లక్షల మందికి ఆ పథకం వర్తింపజేసిన